ఈ వీడియోలో పూసలతో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణ అల్లే విధానం షేర్ చేస్తానండి. చూడండి, టోటల్ లుక్ అయితే వీణ ఎలా ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ అల్లికి రాని వాళ్ళు కూడానండి అల్లుకునే విధంగా నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ డౌట్ లేకుండా కూడా మీకు బీడ్ వర్క్ మీద కొంచెం ఆసక్తి ఉంటే చాలండి, అల్లే విధానం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వీణకి ఎన్ని బీడ్స్ కావాలి, ఎంత పొడవు ఉంది అనేది మొత్తం చూసేద్దాము. ఈ 4th స్టెప్ మొత్తం కంప్లీట్ అయిపోయాక టోటల్ మనకి ఒక షీట్ అల్లే రెడీ అయిపోయిందనమాట. ఇది ఈజీ మెథడ్ అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణ అల్లే విధానం షేర్ చేస్తానండి. వీణ టోటల్ లుక్ ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ సైడ్. ఓకే అండి, నేను ఈ వీణని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి అల్లే విధానం షేర్ చేస్తానండి. ఈ వీడియోలో మీకు పార్ట్ 1 షేర్ చేస్తాను. నేను 5th నెంబర్ బీడ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మీకు చూపించింది వీణ. మనం అల్లేదోను 6th నెంబర్ తీసుకుంటాను. ఓకే అండి, నేను వీడియోలోకి వెళ్ళి పూర్తి వెయిట్ ఎంత ఉంది, దీనికి పొడవు ఎంత ఉంది అనేది మొత్తం షేర్ చేస్తాను. నేను మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి అల్లే విధానం చూద్దామండి. కామెంట్ బాక్స్లోనండి ఒక సిస్టర్ కామెంట్ చేశారు, వైర్ ఎలా తీసుకోవాలండి, మేము ఎక్కడ దొరుకుతుంది, ఎలా తీసుకోవాలి, అసలు మేము ఏమని అడగాలి అని అడిగారండి. ఇదిగోండి, ఇది ఫిషింగ్ వైర్ అంటారు దీన్ని, లేదంటే తెలుగులో అయితే చేపల పట్టే వైరు అంటారు, ఇంకా నైలాన్ వైరు అంటారండి. ఈ 3 పిలుస్తారు. ఓకే అండి, ఇదిగోండి ఇక్కడ అమ్మాయి చేప పడుతుంది, ఇది గుర్తు సింబల్. ఇదిగోండి, మీరు 40 mm డయా నేను తీసుకుంటున్నాను, మీరు బీడ్స్ని బట్టి తీసుకోండి. ఈ బీడ్స్ వచ్చేటప్పటికి 6 mm సైజు కాబట్టి నేను 40 mm డయా తీసుకుంటున్నాను. మీరు ఇంకా 2nd నెంబర్ కానీ 3rd 4th ఇలా నెంబర్స్ ఉంటాయి కదా బీడ్స్, ఆ బీడ్స్ని బట్టి మీరు వైర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నెంబరు మీకు పనికి రాదు, ఎందుకంటే చిన్న సైజు వస్తాయి అన్నమాట. 2 mm 3 mm అంటే తగ్గుతుంది. ఇంకా మనకి నెంబర్ పెరిగిన కొద్దికి బీడ్స్ సైజ్ అనేది పెరుగుతుంది, అప్పుడు మనం వైరును కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటి మీరు గ్రహించండి. ఓకేనా, నేను వాడేదైతే 40 mm డయా ఇక్కడ ఇలా ఉంటుందండి. మీకు లెంత్ వచ్చి 45 మీటర్స్. శ్రీ సాయి ఇంటర్నేషనల్ వాళ్ళది నేను వాడుతుంది. ఇదే కాదండి, చాలా ఉంటాయి కంపెనీలు. నాకంటే మేము ఉంటున్న ఏరియాలో ఇది దొరుకుతుంది, అందుకని నేను ఇది వాడుతున్నానండి. మీకున్న ఏరియాని బట్టి మీరు పర్చేజ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా ఉంటుంది వైరు. ఓకే అండి, ఎక్కడ దొరుకుతుంది అన్నారు కదా, ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి మీకు ఇది. మరలానో నావెల్టీ షాప్స్ ఉంటాయి చూసారా, అక్కడ దొరుకుతాయి. ఒక్కో చోట అయితేనండి చిల్లర కొట్టుల్లో కూడా దొరుకుతాయి. కిరాణా షాపులు ఉంటాయి కదండి, అక్కడ కూడా మనకి దొరుకుతాయి. చెప్పలేమండి, కొంచెం ఒక 4 కొట్లు తిరగటమేనండి. మనకి అవసరం అయితే వస్తువా కొంచెం తిరగటమేను. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కానండి, ఫిషింగ్ వైరు బీడ్స్ సమస్తం దొరుకుతాయి ఆన్లైన్లో. ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి, మీషోలోను దొరుకుతున్నాయి కానండి, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిందండి నాకు. మీరు పర్చేజ్ చేసుకోవాలి, మా కాస్ట్తో సంబంధం లేదనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇదండి దొరికేది ఎక్కడని చెప్పేసాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇదను ఈ వీణను వైట్ అండ్ బ్రింజాల్ కలర్తో అల్లానమాట. దీని ముందు పొడవు చూద్దామండి, తర్వాత చూద్దాం మెటీరియల్ ఏం కావాలి అనేది. నెక్స్ట్ చూద్దాము, పొడవు చూద్దాము. ఇదిగోండి ఇక్కడ పెట్టి మీకు చూపిస్తున్నాను. టేపుతో కొలిస్తే 6.5 ఇంచెస్ ఉందండి. ఇది 5th నెంబర్ బీడ్స్తో అల్లితే అంత పొడవు వచ్చింది మీకు. మెటీరియల్ చూసేద్దాము. ఇదిగోండి ఈ 2 కలర్స్ బీడ్స్ తీసుకుంటున్నాను. డార్క్ స్కై బ్లూ, డార్క్ పింక్, రత్నావళి అండ్ రాణి. ఈ 2 కలర్స్ బీడ్స్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి తీసేసుకుంటున్నానండి. వైట్ ప్లేస్లోనూ నేను ఈ బ్లూ వాడుతున్నాను, స్కై బ్లూ. ఈ బ్రింజాల్ ప్లేస్లోనూ ఈ కలర్ వాడుతున్నాను. ఇదండి ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి ఒక నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు. ఈ మాత్రం అంటే మనకు సరిపోతాయండి. మీరు బీడ్స్ ఎంచుకునేటప్పుడు అల్లుకుంటానికి
ఒకటి లైట్ కలరు, ఒకటి థిక్ కలర్ తీసుకోండి, బాగుంటాయి. 2 లైట్ కలర్స్ మాత్రం బీడ్ వర్క్లో తీసుకోవద్దు. మనం అల్లుకున్నాం అనుకోండి, అందంగా ఉండాలి. కొత్తగా వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి. కొన్ని ఐటమ్స్ కండి లైట్ కలర్స్ అంత అందం అనిపించవండి. అందుకని మీరేం చేస్తారంటే ఒకటి లైట్ కలరు, ఒకటి థిక్కు తీసుకోండి. లేదు అంటే 2 థిక్కు తీసుకున్నా బాగానే ఉంటాయి. 2 లైట్ కలర్స్ తీసుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఈ తీగల్లే పెడతాం కదా, కనిపించదు. ఇదిగోండి ఇలా కనిపించదు. వైరుని వీణకి తీగలు ఉంటాయి కదా, ఈ తీగలు కనిపించవు. అందుకని సాధ్యమైనంత మటుకు ఒకటి లైటు, ఒకటి థిక్కు తీసుకోండి, బాగుంటాయి. లైట్ కలర్స్ పడతాయి కానండి, బీడ్స్ థిక్ కలర్ బీడ్స్ మనకి చాలా తక్కువే పడతాయి. ఓకే అండి, ఇవి కావాల్సిన మెటీరియల్. ఇంకా పొడవు చెప్పేసా కదా. ఇదిగోండి వెయిట్ మెషిన్తో వెయిట్ చూద్దాము. 40 గ్రామ్స్ ఉందండి, 40 గ్రామ్స్ ఉంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము, అల్లే విధానం చూసేద్దాము. ముందుగా సూది తీసుకుని ఇలా వైరు దారం ఎలా ఎక్కించుతాం అలా ఎక్కించేసేయండి. వైర్ని 2 పొరలుగా ఎక్కించుకుని సింగిల్ దానికి మాత్రం నాటు వేయండి. ఇలా స్ట్రాంగ్గా వేసుకోండి. నాటు మాత్రం ఎంత వేసుకోవాలి అంటే ఈ బీడ్ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి బయటికి రాకుండా చూసి వేసుకోవాలి, అంత లావు. ఓకే అండి, నాటు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, నేను దానిలో చూపించాను. నేను స్టార్ట్ చేస్తున్నానండి. 4 బీడ్స్ తీసుకోవాలి. అల్లిక అంతానండి 4 బీట్ మెథడ్, 5 బీట్ మెథడ్తోనే ఈ వీణ అల్లిక కొనసాగుతుందండి. పింక్ ఇదిగోండి ఇలా 4 బీట్స్ తీసుకోవాలి. మనకి ఈ స్టార్టింగ్ నాటు వేసాం కదా, ఇలా పట్టుకోండి. ఈ 3 బీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి ఇలా స్టార్టింగ్ ఉంది కదా, ఇలా వచ్చేసేయండి. ఇలా చూసారు కదా, మరలా ఈ పైన ఒక్కసారి పైకి పోనిచ్చేసేయండి. ఇలా స్ట్రాంగ్గా వేస్తే ఇలా 4 బీట్ ఫ్లవర్ అనేది మనకి పడిపోద్ది. క్రిందికి ఈ బ్లూ రావాలండి, పింకోనో పైన ఉండాలి. ఇది ఒకటి మీరు ఎక్కించుకునేటప్పుడు బీడ్స్ చూసుకోండి. ఇప్పుడు వైర్ అనేది పైన ఉంది, వైరును కూడా మీరు గ్రహించండి. వైర్ అనేది బీడ్కి పైన ఉంది. అందుకని నేను 2 పింక్ బీడ్స్, 1 బ్లూ బీడ్ ఇలా తీసుకున్నాను. ఈ క్రింది నుంచి వైరు పైన ఉంది, ఈ క్రింద నుంచి ఇలా పైకి తీసుకోవాలి. ఇలా మరలా ఈ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లో నుంచి ఈ స్టాండింగ్ బీడ్లో కూడా వైరు కిందకి తీసుకొచ్చేయాలి. మరలా వైర్ అనేది ఈ క్రింది భాగాన ఉంది, అందుకని స్టార్టింగ్ బ్లూ బీడ్ ఎక్కించుకోవాలి. 2 పింక్ బీడ్స్ ఇలా ఎక్కించుకోవాలి. మనం చూసి ఎక్కించుకుంటామేనండి బీడ్స్. ఇలా పైకి ఇలా ఈ క్రింది భాగం అంతానూ బ్లూ రావాలి, పైనంతా పింక్, అలా ఎక్కించుకోవాలి. మరలా పైకి నీడిల్ని తీసుకెళ్ళిపోవాలి. వైర్ అనేది పైన ఉంది, 2 పింక్, 1 బ్లూ ఇలా ఎక్కించుకోవాలి. 3 ఇక్కడ 1 బీట్ ఉంది, 3 యాడ్ చేసాము, అందుకని దీన్ని 4 బీట్ మెథడ్ అంటారు. ఇదిగోండి ఇలా ఇలా మొత్తం వేసేద్దాము. ఇప్పుడు నేను 4 వేసానండి. ఇలా టైట్గా లాగేసి సింగిలే తీసుకోండి. వైరు 40 mm తీసుకుంటున్నాం కాబట్టి నేను సింగిలే తీసుకున్నా. ఇలా మరలా 1 బ్లూ, 2 పింక్ ఇలా ఇక్కడ 1 బీట్ ఉంది, 3 యాడ్ చేస్తున్నాం, టోటల్ 4 అయిపోతుంది. ఇలా 4 బీట్తో మొత్తం ఇప్పుడు నేను 5 వేసా. 1 2 3 4 5
ఇలా మొత్తం మనం 23 అల్లుకోవాలండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 వరకు అల్లండి. నేను కూడా అల్లేస్తాను. ఇట్లా సేమ్ 3 యాడ్ చేసేసుకోండి. ఈ క్రింది భాగం మాత్రం మీకు బ్లూ వచ్చేటట్టుగా మీరు సెట్ చేసుకుని బీడ్స్ని అల్లుకుంటూ వెళ్ళిపోండి. చివరిలో మీకు ఎలాగో చూపించుతా. ఓకే అండి, అల్లేయండి మీరు కూడా. ఇదిగోండి నేను అల్లేసాను అనమాట. 23 రావాలన్నమాట లైన్స్కి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 మొత్తం 23 రావాలి. ఓకే అండి, ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఈ లైనే మనకి ముఖ్యమండి. వీణ అల్లుకుంటానికి ఈ లైన్ తప్పు వేసాము అంటే మనకి వీణ రాదనమాట. మీరు ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్గా మీకు ఎలా 23 వచ్చాయో లేదో. ఇక్కడ లెక్క పెట్టుకుంటే మీకు సరిపోద్ది. ఇక్కడ నుంచి ఈ పైనంతా లెక్క పెట్టేసుకోండి. ఓకే అండి, ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్కి వెళదాము. నీడిల్ని పైకి తీసుకొస్తున్నాను. ఇలా మనకి ఇలా తిప్పుకుందాము. మనకి ఎదురుగి ఇలా అల్లుకుంటా వెళితే తేలిగ్గా ఉంటుందండి. ఇక్కడ ఉంది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాం. నీడిల్ అనేది ఇక్కడుంది. వైర్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య వైర్ ఉంది. ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ బ్లూ యాడ్ చేద్దాము. ఈ ఫస్ట్ బీటులో నుంచి ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది. 1 + 3 4 ఇలా వస్తుంది. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 1, 2 బీడ్స్ ఉన్నాయి. ఇది 1 స్టాండింగ్ బీడ్, ఇది సిట్టింగ్ బీడ్. నిలబడి ఉంది చూసారా బీడ్, దీన్ని స్టాండింగ్ బీడ్ అంటారు. ఇది కూర్చుని ఉంది సిట్టింగ్ బీడ్. ఓకే అండి, 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 2 4 టైట్గా లాగేసి ఈ బీడ్లో నుంచి ఈ స్టాండింగ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. నెక్స్ట్ థర్డ్ బీట్లోకి కూడా నీడిలు. ఇక్కడ 1, 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ మాత్రమే 3 యాడ్ చేయాలండి. మొత్తం 2 యాడ్ చేసేటివి. అల్లిక బాగుంటుందండి, చాలా తేలిగ్గా ఉంటుంది. 2 చూసారు కదా. మరలా పక్క బీడ్ మరలా 2 బీడ్స్ ఉన్నాయి. 2 యాడ్ చేయాలి. ఇలా మరలా నెక్స్ట్ బీడ్ 1, 2 యాడ్ చేయాలి. ఇలా మొత్తం చివరిదాకా యాడ్ చేసేయండి. నేను మీతో మాట్లాడతా యాడ్ చేస్తూ ఉంటాను. ఈ మొత్తం ఇక్కడ దాకా యాడ్ చేసేయండి. చివరిన మరలా ఎలాగో అనేది మీకు చెప్తాను. 2 వేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటానండి నేను. స్కిప్ చేసుకోవాల్సిన వాళ్ళు వీడియో స్కిప్ చేసేసుకోండి. నేనే చెప్తానండి. నేను చెప్పినప్పుడు మీరు స్కిప్ చేసేసుకోవాలి అనుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు చేసేసుకోండి, ఇబ్బంది లేదు. చాలా తేలిగ్గా అయిపోద్దండి. మనం అల్లుకున్నాం అనుకోండి కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు మీకు 40 గ్రామ్స్ బీడ్స్ పడ్డాయి. 40 గ్రామ్స్ వచ్చేసి 100 గ్రామ్స్ పోనీ 100 రూపీస్ వేసుకున్న బీడ్స్ మనకి 40 గ్రామ్స్ 40 రూపీస్ పడతాయి. ఎందుకంటే మరలా మనం స్టఫ్ చేస్తాం కాబట్టి కొంచెం బీడ్స్ కొంచెం 40 గ్రామ్స్ మినిమం పడతాయి అనుకోండి. వైర్ ఒక 10 రూపీస్ వేసుకోండి. 50 రూపీస్లో మనకి వీణ అనేది రెడీ అవుతుంది. మనకు నచ్చిన కలర్లో అల్లుకోవచ్చు. కలర్ కాంబినేషన్ వేసుకుని అల్లే విధానం నేను షేర్ చేస్తున్నా కదండి. మీకు చక్కగా స్టెప్ బై స్టెప్ అల్లే విధానం మీకు నేను అందిస్తున్నా. మీరు ఇంట్లో కూర్చునే అల్లుకోవచ్చండి. ఈ సెల్ పట్టుకుని బయటికి వెళ్ళి మీరు వెళ్ళి నేర్చుకుని అల్లుకోవాల్సిన అవసరం అయితే లేదు కదండి. దీన్ని మీరు కేవలం బీడ్స్ తీసుకొచ్చుకోండి. కాస్ట్ కూడా చాలా తక్కువే పడుతున్నాయి మనకి ఇప్పుడు. ఇదివరకు అయితేనండి దొరికేవి కాదంట, ఒకే ఫ్యాన్సీ షాపుల్లోనే దొరికాయంట. ఇప్పుడు మనకి ఆన్లైన్ అనే ఫెసిలిటీ వచ్చిన దగ్గర నుంచి ఆన్లైన్లోనూ దొరుకుతున్నాయి. కాదే కొంచెం కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపించిందండి. రీజనబుల్గానే మనం బయట కొనుక్కుంటమే రీజనబుల్ అనిపించింది. కాకపోతే మన దగ్గర మనీ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు, ఐటమే కావాలి అనుకున్న వాళ్ళు, మనీతో ప్రాబ్లం నాకు లేదు,
నాకు ఐటెం కావాలి ముఖ్యము అనుకున్న వాళ్ళైతే ఆన్లైన్ తెచ్చుకోండి అబ్బా. లేదు మనం మనీ కూడా సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు బయట పర్చేజ్ చేసుకొచ్చుకోండి. 50 రూపీస్ అనేటప్పటికండి మనం అల్లుకుంటే అవుతుంది ఖర్చు. మనం బయట కొన్నామనుకోండి ఈ పూసలతో వీణ 150 రూపీస్ చెప్తారు. కిందటి వీడియోలో చెప్పానండి నేను. 150 రూపీస్ చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు అల్లుకోవాలి కదండి. ప్రతి బీడు మన చేతికి టచ్ అయ్యి వెళ్ళాలి. మరి ఆ మాత్రం వర్క్ చేసుకున్నందుకు ఉంటుంది కాస్ట్. చేతి వృత్తి అంటేనండి చేత్తో చేసేది కాబట్టి హస్తకళ అయినా హ్యాండ్లూమ్ అయినా హ్యాండ్తో చేసే ప్రతిదీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. దాన్ని ఇష్టపడే వాళ్ళు కాస్ట్ ఎక్కువ పెట్టేసే కొనుక్కుంటారు. కొంతమంది అల్లికలు ఇలాంటి పూసలవి బాగా ఇష్టపడతారండి. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారండి. టేస్ట్కు దేన్ని ఆస్వాదించే వాళ్ళు ఉంటారండి. మీరు అల్లటానికి ప్రయత్నం చేయండి అబ్బా. ఖర్చు తక్కువేను. ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ బాగుంటుంది. మీకు కాస్ట్ తక్కువ, ఐటెం బాగుంటుంది. మన చేత్తో తయారు చేసి ఇచ్చిన తృప్తి మనకు ఉంటుందండి. కాకపోతే కొంచెం ఒక అరగంట కేటాయించుకోండి అబ్బా. ముందండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి అల్లిక. ఇదిగోండి నాకు వైర్ అయిపోవచ్చింది. చూడండి నేను వైర్ని ఇక్కడ ఎలా ఎండ్ చేసేస్తాను ఇక్కడికి తీసుకొస్తున్నానండి నేను. ఎందుకంటే నెక్స్ట్ నాకు ఇక్కడ నాటు వేస్తే అడ్డం వస్తుంది. అందుకు ఇక్కడ నేను నాటు వేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ వైర్ని కొంచెం సూదికి పట్టిస్తా. ఇలా చూడండి, దీన్ని ఇలా 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ సింగిల్ కాబట్టి 4 టైమ్స్ దీని మీద నాటలే ఇలా రౌండ్స్ వేసేసి పైకి ఇలా లాగేసేయండి. లాగేసి ఇలా దగ్గరికి తీసుకొచ్చేయండి. ఒక నాటు పడిపోద్ది. ఇక్కడే కట్ చేయకుండా కొంచెం ముందుకు తీసుకెళ్ళి నాటు మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి. లేదు అంటే మనకి బీడ్స్ ఒకసారి ఒకటి ఉడతాయి, రెండోసారి ఇక నా ఊడటం మొదలుపెట్టినవి అంటేనండి అల్లిందంతా మనకు వేస్ట్ అయిపోద్ది. రెండోది కూడా అల్లబుద్ధి కాదు. అందుకనే నేను చెప్తూనే మీకు గుర్తు చేస్తూనే ఉంటా. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి. ఇదిగోండి లాస్ట్ బీడ్ 2 బీడ్స్ యాడ్ చేయటం, 2 ఉన్నాయి 2 యాడ్ చేసేయటం. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. నెక్స్ట్ నీడిల్ని ఇలా పైకి తీసుకొచ్చేయాలి. ఎందుకంటే ఇటు పెంచుతున్నాం. ఇక్కడ కూడా ఫస్ట్ బీడ్ ఉంది కదా, దీనిలో కొన్ని నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టెప్ కూడా మీరు ఈ బ్లూ బీడ్సే తీసేసుకోండి. 1 ఉంది, 3 యాడ్ చేయాలి. చూసారు కదా, ఎటు చూసినా 4 లాగానే కనిపించాలి. అందుకే దీన్ని 4 బీట్ మెథడ్ అంటారు. చూసారా, ఇక్కడ కూడా చూస్తే ఇటు 4 ఇలా. అందుకే దీన్ని బీట్ వర్క్లో ముద్దల్లిక లేదా 4 బీట్ మెథడ్ అంటారు. ఇది మనకి బీట్ వర్క్లోనండి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందండి. మనకి ఎంతైనా అల్లుకోవచ్చు, ఏ షీట్ అయినా అల్లుకోవచ్చు అనమాట. ఇలా ఇది నేర్చుకుంటే మనం ఎలాగైనా మనం అల్లేసుకోవచ్చు. ఎంతటిదైనా పెద్దదైనా చాపైనా ఏదైనా అల్లేసుకోవచ్చు అండి. అల్లికి ఇదనమాట. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. సెకండ్ బీట్లో కూడా ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 1 2 యాడ్ చేయాలి. ఇలా థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. మరలా ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, సిట్టింగు స్టాండింగు 2 ఉంటాయి. ఇంకా 2 బీట్స్ మనం యాడ్ చేయాలి. ఇలా 2 యాడ్ చేసేయండి. మరలా నెక్స్ట్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇలా ఒక్కొక్క దానిలోకి తీసుకెళ్ళటం 2 యాడ్ చేసేసేయండి. మొత్తం చివరికి వరకు నేను యాడ్ చేసేస్తాను, మీరు యాడ్ చేయండి. ఈ చివరి బీట్కి ఎలా వేయాలో నేను చెప్తాను. ఇదిగోండి చివరికి వచ్చేసాను. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాము ఫోర్త్ స్టెప్ స్టార్ట్ చేయడానికి.
ఇదిగోండి, థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. 1 2 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అండి. మరలా ఇలా తిప్పుకుందాము. ఇక్కడ 1 బీడ్ ఉంది. ఇప్పుడు పింక్ తీసుకోవాలండి. ఇక్కడ బ్లూ బీడ్ 1 ఉంది. స్టార్టింగ్ 3 బీడ్స్ పింక్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా 1 + 3 4. పక్క బీడ్లో కూడా నేను తీసుకెళ్ళిపోతాను ఒకేసారి నీడిల్ని. ఇలా మార్చామన్నమాట. ఇక్కడ పింక్, ఇక్కడ కూడా పింక్. నెక్స్ట్ 1 పింక్ 1 బ్లూ, 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. సేమ్ మొత్తం ఇందాక వేసినట్టేనండి. ఈ స్టెప్స్ వేసినట్టే వేసేయటమే మనం. ఇంకా మరలా 2 ఉన్నాయి, 2 యాడ్ చేసేయటమేను. 2 యాడ్ చేసేయటమేనండి. ఇంకా ఇలా వేసేద్దామండి. ఇంకా ఇక్కడ వరకు వేసేయండి. 2 2 2. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కొంచెం వర్క్ జరగటం వలన కొంచెం డిస్టర్బ్ ఏమైనా అవుతూ ఉంటుంది. మధ్య మధ్యన మోతలు ఇలా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇలా ఇంకా వేసేయండి. అబ్బా, టైం వేస్ట్ వచ్చిందే కాబట్టి ఇది రాందైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఓకే అండి, ఇక్కడ మొత్తం వేసేయండి. నేను ఇక్కడికి వచ్చాక మీకు చెప్తాను. ఇదిగోండి, చివరికి వచ్చేసాము. 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ స్టెప్ కూడా మనకు కంప్లీట్ అయిపోయిందండి. ఫోర్త్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, ఇలా ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చేసాను నీడిల్ని. ఇప్పుడు మనకి ఒక షీటలే ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇది ఈజీ మెథడు. ఇప్పుడు మనం ఈ రౌండ్ రావటానికి వేసేసుకుందామండి. ఇప్పుడు రౌండ్గా కూడా అల్లుకోవచ్చు, కానీ ఈజీగా అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకోవాలి కాబట్టి నేను మీకు ఈ ఈజీ మెథడ్ అనేది షేర్ చేశానండి. మనం ఈ రెండింటికి జాయింట్ చూద్దామండి. ఇలా జాయింట్ ఇచ్చేస్తే మనకి రౌండ్గా ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి ఇవి 23 ఉన్నాయండి. ఇప్పుడు 24 అనేది జాయింట్లో మనకు వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఉంది వైరు. ఇక్కడ ఫస్ట్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోదాం. ఇలా ఇక్కడ 1 పింక్ బీడ్ తీసుకోవాలి. ఇలా ఇవి 2 జాయింట్ కదా. 1 పింక్ బీడ్ తీసుకున్నాము. 1 బీడ్ యాడ్ చేస్తున్నాము. 2 అయిపోయింది. ఇది 3. ఇలా ఇదిగోండి, ఇలా 3. ఇప్పుడు ఫోర్త్ బీడ్ రావాలి కాబట్టి బ్లూ బీడ్ 1 2 ఉన్నాయి. 2 యాడ్ చేసేస్తున్నాం. ఇలా చూసారు కదా, మధ్య బీడ్లు 2 ఇక్కడ సిట్టింగ్లో ఉంటాయండి. స్టాండింగ్ బీడ్స్ అనేవి మనం యాడ్ చేస్తాం. ఇది యాడ్ చేసే విధానం. 4 బీట్ మెథడ్ అనేది మనకి ఏర్పడిపోయింది. మరలా నెక్స్ట్ ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ అయిపోయింది కదండి. ఇక్కడికి ఈ అడ్డబీడ్ని తప్పనిసరిగా మనం ఉపయోగించుకోవాలండి. ఇక్కడికి మరలా ఈ అడ్డబీడ్ని చూసారా, దీన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇలా ఇలా పట్టుకుంటేనండి కదలదు. ఇలా మరలా ఇక్కడ ఈ పక్క బీడ్లోకి తీసుకొచ్చేసాము. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేయాలి. మనకు కనిపిస్తుందండి. ఇంకా ఇటు ఇటు నేనున్నానంటూ చెప్తూ ఉంటాయి అవి. మన మధ్యన ఒకటి యాడ్ చేసేయటమే. అవి బయటకు కనిపిస్తూ ఉంటాయి, నన్ను వేసేయండి అని. ఇలా చూసారుగా, కొంచెం టైట్గా లాగేసేయండి జాయింట్. ఇలా మరలా తిప్పుకుంటామేనండి. మనకి చేతికి వీలుగా అల్లుకుంటానికి మనం చేతిని తిప్పుకుంటామేనండి. ఇక్కడ దీనిలో నుంచి ఇలా రానివ్వద్దండి. ఇక్కడి నుంచి ఎమ్మట ఇక్కడికి వేయొద్దు. ఇక్కడికి వేసాక ఈ అడ్డబిడ్డను చూసారా, దీన్ని కూడా ఉపయోగించాలి. అప్పుడు మనకి గువ్వల్లే రాకుండా ఉంటుందన్నమాట. చక్కగా మనం చెప్పినట్టుగా
వస్తుంది, లేదంటే ఒక పక్కన పీక్ వచ్చినట్టు అలా ఉంటుంది. అందుకు మనం అడ్డ బీడ్లు వేస్తాం. మరలా అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 బ్లూ బీట్ యాడ్ చేద్దాము. ఇది తేలికైన పద్ధతి అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది. కొంచెం పెద్ద సైజే వస్తుందండి వీణ, ఎందుకంటే 6 mm కదా, కొంచెం పెద్ద సైజే వస్తుంది మనకి. ఇదిగోండి ఇలా. ఇక్కడ 1 2 3 ఇక్కడ పింక్ తీసుకోవాలి. 1 పింక్ తీసుకున్నాము, 3 ఇలా రావాలి, కలిసిపోవాలండి మనకి, దీనిలోనే కలిసిపోయినట్టుగా అల్లుకోవాలి. 1 పింక్ చూసారు కదా, ఒక గాజర్లే మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. ఒక రౌండ్ అయితే వచ్చేసింది. ఇలా ఈ రౌండ్ మొత్తం 24 బీట్స్ ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5 6 ఇలా 1 నుంచి 24 ఉంటాయి. ఎందుకంటే ఇదిగోండి ఇలా పెట్టి చూసుకోండి, మీకే అర్థమైపోతుంది. 24 వస్తాయి ఈ రౌండ్ మొత్తం. అలా వస్తేనే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి మనకి వీలు అవుతుంది. ఈ 2 బీట్స్లోకి ఇలా ఈ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా ఉందంటే అండి, మనకి కడియం ఉంటుంది చూసారా, గాజు అలా ఉందన్నమాట. చూసారు ఎంత బాగుందో కలర్ కాంబినేషను. ఈ రౌండ్ అయితే రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు ఈ పై భాగం అనేది వేసేద్దాం. ఇక్కడ బేస్ 2 బీట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది వైరు 1 2 తీసుకోవాలి. ఇక్కడ 2 పింక్ బీట్స్ ఉన్నాయి. 3 స్కై బ్లూ యాడ్ చేయాలి. 3 + 2 5. ఇక్కడ 5 బీట్ మీద, ఇక్కడ వరకు 4 బీట్ మెథడ్తో రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి 5 బీట్ మెథడ్ యూజ్ చేస్తాము. ఇలా 2 బేస్ 3 యాడ్ చేసాం. మరలా 2 బేస్ చేసుకోవాలండి. 1 2 ఇక్కడ 1 బీట్ ఉంది. 1 2 3 2 బీట్స్ యాడ్ చేయాలి. 3 + 2 5. ఇలా కొంచెం టైట్గా లాగేసేయాలండి, ఎందుకంటే ఇలా మడుస్తాం కాబట్టి కొంచెం సాధ్యమైనంత వరకు మనం టైట్గా లాగేసుకోవాలి. అలా 2 బీట్స్ బేస్. ఇలా బేస్ అంటే ఇక్కడ ఉన్నవి అని అర్థం అండి. మీకు ఇక్కడ ముడత వస్తుందండి, ఇబ్బంది పడద్దు. మరలా 3 ఉన్నాయి, 2 యాడ్ చేసేటివేను. 2 ఈ బీడ్లో నుంచి ఇలా. ఇప్పుడు ముందు లాగిన తర్వాత ఇది లాగేసేయండి, టైట్ వచ్చేస్తుంది మీకు. ఇలా మరలా 2 బీడ్స్ బేస్ 1 2 3 2 బీట్స్ యాడ్ చేయటమేను. చివరి దాకా ఇక్కడ వరకు వచ్చేయండి. లాస్ట్కి నేను మళ్ళీ మీకు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను. ఈ స్టెప్ 2 బీట్స్ లాస్ట్ బేస్. ఇక్కడ ఇది కలపాలి కాబట్టి ఈ స్టాండింగ్ బీడ్లోకి కూడా, ఇక్కడ కనిపిస్తుంది కదా స్టార్టింగ్, ఈ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ మనకి ఇక్కడ ఈ బీడు 1 2 3 4 ప్లస్ లాస్ట్కి 1 బీడ్ మాత్రమే జాయింట్ చేయాలి ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. మరలా ఈ రౌండ్ కూడా పూర్తి చేయాలి మనం. ఇక్కడ ఈ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం, లూజ్ లేకుండా ఉంటుంది. మనకి ఒక టీపాయ్ లాగా ఉంటుంది చూసారు రౌండ్, ఇది అలా ఏర్పడింది అనమాట ఇప్పుడు. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మీకు 12 బీట్స్ రావాలి. ఈ మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఈ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇలా ఇక్కడ
2 beads base, 1 2 base, 3 యాడ్ చేయాలి. 1 బ్లూ, 1 పింక్, 1 బ్లూ. ఇలా మిడిల్లో పింక్ వచ్చేటట్టుగా ఎక్కించుకోండి. ఒక 2 బీడ్స్ ఉన్నాయి, 3 యాడ్ చేస్తే టోటల్ 5 అవుతుందండి. ఇలా రావాలి. మరలా 2 బీడ్స్ బేస్, 1 2 3 ఉన్నాయి. 1 బ్లూ, 1 పింక్. ఇక్కడ స్టాండింగ్ బీడ్స్ పింక్ వచ్చేటట్టుగా యాడ్ చేసుకోవాలి మనం. ఇలా టైట్గా లాగేసేయాలండి. ఇలా చాలా టైట్గా లాగేసేయాలి. మనం ఈ మొత్తం పూర్తి చేసేస్తాం. ఈ స్టెప్తో కంప్లీట్ అయిపోద్ది అనమాట. పైన ఇలా పైకి పింక్ వచ్చేటట్టు ఇక్కడ నిలువు బీడ్స్తో బ్లూ తీసుకోండి. ఇలా 2 బీడ్స్ బేస్, 3 అవుతాయి. 1 2 3, 1 బ్లూ, 1 పింక్. ఇలా యాడ్ చేసేయటమే. ఈ స్టాండింగ్ బీట్ ఉంది కదా, దీనిలో నుంచి ఇలా 5 బీట్ ఫ్లవర్ అనేది ఈ స్టెప్ అంతా మనకు వచ్చేస్తుంది. మరలా 2 బీడ్స్ బేస్, 3 ఉంటాయి అక్కడ. ఇలా ఎక్కించేసుకోవాలి. 1 2 3 2 ఈ స్టాండింగ్ బీట్లో నుంచి ఇలా జాగ్రత్తగా మనం లాక్కోవాలండి. మరలా 2 బీడ్స్ ఇక్కడ 1 2 3 ఇలా ఇదిగోండి. మరలా ఇక్కడ 1 2 3 4 ఉంటాయి. ఈ స్టాండింగ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. 1 2 3 4, 1 పింక్ బీడ్ యాడ్ చేసేయాలి. ఇలా మరలా ఇక్కడికి తీసుకొచ్చేసేయాలి. మీకు మధ్యన 6 బీడ్స్ వస్తాయి. 1 2 3 4 5 6. ఒక్కసారి ఇలా ఉంది కదండి, ఈ బీడ్స్ అన్నిటినీ మొత్తాన్ని వైర్తో ఇలా కలిపేసేయాలి. ఇక్కడ ఉంది వైరు. ఇక్కడ నుంచి ఊరికే మనం ఇలా విడివిడిగా ఉంటాయి అన్నమాట బీడ్స్ అన్నీ. ఇలా కలిపేసేద్దాం. ఒక రౌండ్ ఇచ్చేస్తే వైర్తో నీడిల్ని ఒక్కసారి తిప్పేసామనుకోండి, మొత్తం దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా దీన్ని ఇలా పైకి తీసుకొచ్చేసి ఇక్కడ నాట్ వేసేద్దాం. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇక్కడ నాట్ వేసేద్దాం. ఇప్పుడు చూసారా, ఇక్కడ 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ వేసేసి ఇలా లాగేసేయండి. చక్కగా నాట్ స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా. ఒక బీడ్లో నుంచి అక్కడ కట్ చేయొద్దు. ఒక బీడ్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి ఇంకో బీడ్లోకి కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేద్దాం. నాట్ వేసిన దగ్గరే మీరు కట్ చేయొద్దు ఎప్పుడైనా. ఇక్కడ కట్ చేసేస్తే మనకి ఇలా రెడీ అవుతుందండి పైన అండి. ఇప్పుడు మనకి ఈ అడుగు భాగం పూర్తయిపోయిందండి. ఈ అడుగు భాగం పూర్తయిపోయింది. ఈ పై భాగం అల్లుదాము. ఇలా గట్టిగా రావాలి కదా, ఇలా గట్టిగా ఉంటుంది. స్టఫ్ చేయాలి. ఇలా పెట్టేస్తే మనకి లోపల బోలుగా ఉంటుందండి, నిలవదు. అందుకని చెప్పేసి దీన్ని ఎలా స్టఫ్ చేయాలంటే, ఇదిగోండి, ఇది పనికిరాని పాలిథిన్ కవర్ అయినా, నెక్స్ట్ ఇలా మెత్తగా ఉండాలండి. బరకగా మనకి చీరల మీదకి చీరలో పెట్టొస్తాయి చూసారు, కవరు బరకగా ఉంటాయి. అవి స్టిఫ్గా ఇలా పెట్టంగానే స్టఫ్ అవ్వవు. అవి పెట్టద్దండి, బరకగా ఉండేవి. ఇలా మెత్తగా ఉండాలి. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండేదైనా ఇలా పెట్టచ్చు. అప్పుడు మనం దీన్ని మరలా అల్లిక స్టార్ట్ చేసేసేయాలి. చూసారు కదా, ఇప్పుడు నిలబడిపోయింది. లేదు అంటే మనకి ఇదిగోండి ఫ్యాన్సీ చీరలకు వస్తాయి చూసారా,
ఇట్లా మెత్తటి క్లాత్ ఫ్యాన్సీ శారీస్కి వస్తాయి. ఇలా దీన్ని కొంచెం తీసుకుని ఇలా కుక్కద్దండి, చక్కగా దీన్ని ఇలా పట్టుకుని ఇలా మడత పెట్టేసి, మెత్తగా ఉంటుందండి క్లాత్, మన శారీస్కి వస్తాయి, లోపల పెట్టేసి ఆ క్లాత్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా మడిచేసి ఇటు ఒకసారి మడత పెట్టి ఇలా ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి, ఇలా మనకి కదలదు. ఇలా పెట్టేసి దీని మధ్య ఇలా పెట్టేసేయండి. ఇట్లా బాగా స్టఫ్ చేసేసేయాలి. ఇలా నెట్టేసి మరలా యథాస్థితి ఇక్కడ స్టార్ట్ చేసేయటమేనండి. అల్లిక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎక్కించేసేయటం. వైర్ని ఈ 2 బీడ్స్తో బేస్, 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెట్టుకుంటా ఉంటామేనండి. ఇలా మరలా 2 బీడ్స్ బేస్, 1 2 3 2 యాడ్ చేయాలి. స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ 2 బీడ్స్ ఇలా మొత్తం వేసేయండి. చివరిలో నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా లాస్ట్ 2 బీడ్స్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఈ స్టాండింగ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసేయాలి. ఇక్కడ 1 2 3 4 ఉంటాయి. 1 స్కై బ్లూ బీడ్ యాడ్ చేయాలి. ఇలా ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా ఇలా వచ్చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ 2 బీడ్స్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసి పైకి తీసుకొచ్చేద్దాము. మీరు లోపల స్టఫ్ మాత్రం ఇట్లా నెట్టుకుంటూ మనం కొంచెం కొంచెం ఈ స్టెప్ వేయాలండి. ఇట్లా లోపలికి ఇలా ఇలా సరి చేసుకుంటా ఇలా పెట్టుకుంటా వేసుకోవాలి. అప్పుడే మనకి ఇలా స్టఫ్ అయిపోద్ది అనమాట. ఓకే అండి. ఇలా నెక్స్ట్ ఇలా నీడిల్ తీసుకెళ్ళిపోదాము. టైట్గా లాగేసేయండి. ఇప్పుడు 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. మిడిల్లో పింక్ ఇచ్చేసుకోవాలి. ఇలా 2 బీడ్స్ సేమ్ అండి, ఇంకంతే. కాకపోతే కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో ఇటు కూడా ఎలాగని ఇలా 5 బీట్ మీద రావాలి. మరలా 2 బీడ్స్ బేస్, 1 2 3 ఉంటాయి. 1 స్కై బ్లూ, 1 పింక్. ఇలా వేసేద్దాము. మీరు వేసేయండి. చివరిలో మీతో మాట్లాడుతూ వేసేస్తాను. చూసారు ఎంత ఈజీగా ఉందో కదండి అల్లికి వచ్చేస్తేనండి మనం ఒక పూటలో వీణ అల్లేసేయచ్చండి. లేదు అంటే ఒక 3 డేస్ అయినా అల్లుకోవచ్చు. ఫాస్ట్గానే అయిపోద్దండి. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే ఫాస్ట్గా అల్లుతారు. కొంచెం బయటికి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఒక అరగంట తీసుకోండి టైం, మీకు సెట్ అయిపోద్దండి. ఆ టీవీ సీరియల్స్ వస్తాయి కదా, చూసే బదులండి చక్కగా ఒక ఐటెం అల్లుకోవచ్చు మనం బీడ్ వర్క్తో. ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అబ్బా, నేను చెప్తున్నానని కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి, నేను చెప్పింది అవునో కాదో మీరు ట్రై చేయండి, తర్వాత కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా గ్యాప్స్ వస్తాయి ఫస్ట్. తర్వాత మనకండి కంగారు పడకండి, మనకి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తున్నాం కదా, ఆ గ్యాప్ని మనం కవర్ చేసేయచ్చు లాగేస్తే. ఎందుకంటే చాలా వెడల్పు ఉన్నదాన్ని మనం చాలా దగ్గరికి చేస్తున్నాం, అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ అల్లే వస్తే కవర్ చేసేయచ్చండి, చూసుకుంటా కవర్ చేసేయచ్చు. ఇలా పూసలతో ఎన్ని రకాలైన అల్లుకోవచ్చండి. మనం ఫర్నిచర్ సెట్లు అల్లుకోవచ్చు, కిచెన్ వేర్ ఐటమ్స్ అల్లుకోవచ్చు. చూసారా ఎన్ని అల్లుకోవచ్చు.
ఇలా వేసాక ఈ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. లాస్ట్కి వచ్చేసాం కదా, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 1 బీడు యాడ్ చేయటమే. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు. స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మరలా ఇలా ఇక్కడ విడివిడిగా కనిపిస్తున్నాయి చూసారా బీడ్స్. లాగేసేసి ఇప్పుడు మనకి టైట్ అయిపోయింది. లాగేస్తే ఈ పైకి కూడా తీసుకొచ్చేద్దాము. ఇక్కడ కలప అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ మనం స్టెప్ వేసేస్తాం. ఇలా ఉందనుకోండి, ఇక్కడ వరకు అయిపోయింది కదా, ఇది ఉంది కదా, దీన్ని తబలా కింద కూడా వాడుకోవచ్చు. ఇదిగోండి ఇలా తబలా కింద కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇంత మటుకైతే తబలా కిందకి వస్తుందండి. అల్లుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు ఒకటి అల్లేసుకుని తబలా కింద పెట్టేసుకోండి. ఎందుకంటారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో తబలా వచ్చేసినట్టు అయిపోద్ది అనమాట మనకి. ఓకే అండి. ఇక నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు ఇది వేసేసాము. ఈ పార్ట్ అయితే వేద్దాం. ఇప్పుడు ఈ బీడ్లోకి మనకి బీడ్లో నుంచి వైర్ వెళ్ళటం లేదనుకోండి, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా బెండ్ చేయండి. ఫస్ట్ బెండ్ చేసి ఈ బీడ్ని ఒక్కసారి ఇలా ఇలా అనండి, మనకి ఎక్కుతాయి. ఇది కొంచెం ఈజీగా ఎక్కేస్తాయి. టైట్గా లాగేసేయండి. ఇలా ఇక్కడ ఈ 6 బీడ్స్కి వెయ్యాలన్నమాట మనం. 1 2 3 4 5 6. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 పింక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయటం. 4 బీట్ మెథడ్ అండి ఈ స్టెప్ అంతా. ఇలా థర్డ్ బీట్లోకి కూడా ఏమంటే నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఈ స్టెప్ మాత్రం కొంచెం టైట్గా లాగేసేసేయండి. ఇలా థర్డ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసి వేసేసాము. 2 బీట్స్ కాడికి యాడ్ చేసేటివి. మీరు అల్లిన తర్వాత ప్రతి స్టెప్పు కరెక్ట్ అవునో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఫస్ట్ అలవాటు చేసుకున్నాం అనుకోండి బీడ్ వర్క్లలో, మనం ప్రతి స్టెప్పు చెక్ చేసుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్పు రాంగ్ రాకుండా ఉంటుంది. ఆ స్టెప్ ఏదో ఇక్కడే తప్పు వచ్చేసింది అనుకోండి, ఇక్కడే ఇప్పేసేస్తాం. ఎందుకంటే చాలా కష్టపడి అల్లుకుంటున్నాం కదండి, మనం టైం వేస్ట్ కాకుండాను. మీకు బీడ్ వర్క్లో చిరాకు వచ్చేసింది అనుకోండి, ఆ రోజు అల్లిక పక్కన పెట్టేయండి. నెక్స్ట్ డే మరలా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం నిదానంగా అయ్యే వర్క్ కాబట్టి చాలా సంవత్సరాలు అందుకే కదండి ఉండేది, కష్టం లేనిదే ఏది రాదు. అందుకని చెప్పేసి మీరు నిదానంగా అయినా అల్లుకోండి. ఇదిగోండి లాస్ట్ బీడ్ 6th బీడ్కి వచ్చేసాం. ఇది 6th బీడ్. ఇప్పుడు ఈ స్టాండింగ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ 1 2 3 ఉంటాయి, 1 బీడ్ యాడ్ చేయాలి. ఇలా మరలా పైకి తీసుకొచ్చేసి నీడిల్ ఇలా ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇదిగోండి టోటల్ లుక్ అయితే ఎలా ఉంటుంది మనకి. తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. ముందు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఒక లైక్ మాత్రమేనండి. ఒక లైక్ మీ నుంచి నేను కోరుకుంటున్నాను. మీరు వాళ్ళు ఇంత కష్టపడి మీకు అల్లిక చూపిస్తున్నాను కదా, మీరు ఒక లైక్ ఇచ్చేసేయండి. కామెంట్ చేయండి అబ్బా, మీకు నచ్చింది నచ్చంది అల్లుకున్నది మీరు నేను మాట్లాడుకునేది కామెంట్ బాక్సే కాబట్టి మీరు కామెంట్ చేసేయండి. మేము అల్లుకున్నాము అని చెప్పేసి. మీకు రాలేదనుకోండి, ఒకవేళ ఎక్కడైనా డౌట్ ఉంటే అల్లుకునే విధానంలోనూ మీరు మరలా కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కామెంట్ బాక్స్లో మీకు ఆన్సర్ చేయడం కష్టమైపోతుంది, నాకు చాలా లాంగ్ అయిపోద్ది. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కడన్నా డౌట్ వస్తే ఎలా అల్లుకోవాలండి ఏంటి అనేసి మీకు ఎక్కడన్నా డౌట్ వస్తే, అసలు డౌట్ రాదు మేబీ, ఒకవేళ వచ్చిందనుకోండి మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని కవర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఇది ఈనాటికి వీడియో. మీరు కామెంట్ తప్పకుండా చేయండి.
లైక్ కంపల్సరీగా ఇచ్చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళని చేసుకోండి. ఈ బీడ్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఇంత మటుకు వీడియో ముగిచ్చేస్తున్నాను. మరలా నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.